ఉన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలంతో, గంభీర ధ్వని గల సితారాలతో ప్రకటించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరిచినావు. నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించున్నాను. కీర్తనకారుడు తెలుసుకున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే, ఆయన కృపను బట్టి నా జీవితంలో కార్యము చేయవాడని ఎరిగినవాడు. అందుకే 107వ కీర్తనలో మనం చూసినట్టయితే 15వ వచనంలో ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏలే అనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఆ దేవుడు కేవలం కృప ద్వారా మన జీవితంలో కార్యం చేయవాడని, ఆయన కృప ప్రతి ఉదయము మనల్ని ఎదుర్కొంటుందని చెప్తున్నారు. కావున ఈరోజు తన కార్యముతో నిన్ను సంతోషపరచును గాక.